సనాతన ధర్మానికి పరిరక్షక అవతారం ఎత్తినటువంటి అవతార పురుషుడులాగా కొత్త భాష్యాలు చెబుతూ అరాచకాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హైందవ సమాజంలో. నీవు చెప్పినటువంటి రామ్దారి సింగ్ జనకర్ మహాకవుల మాటలు సూక్తి ముక్తావళిలాగా వాడుకుంటున్నావే తప్ప నీ మనస్సు విషంతో నిండి ఉంది. పిచ్చి పట్టినటువంటి మతోన్మాది మాట్లాడినట్టుగా ఉందే తప్ప మతం గురించి ఏమీ తెలియకుండా సనాతన ధర్మం యొక్క హైందవ సంస్కృతి ఆచారాలు వీట్ల మీద ఏ అవగాహన లేకుండా ఆవేశం ఒక్కటే నేను ఏం చెబుతానైనా చెప్పినా నమ్ముతారోనని ఎర్ర వస్త్రాలు ధరించి కాషాయ వస్త్రాలు ధరించి నువ్వు మాట్లాడితే జనం నమ్ముతారు అనుకుంటే చాలా పొరపాటు. ఈ దేశం వేల సంవత్సరాలుగా 5 లక్షల గ్రామాలు సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములై స్వయం సమృద్ధి అయినటువంటి స్థితిలో వేల సంవత్సరాలుగా కాపాడుకుంటున్నటువంటి చరిత్ర భారతదేశానిది. నీలాంటి సూడో సనాతనవాదుల వలనే హైందవ సంస్కృతికి అగాధం ఏర్పడింది. ఎప్పుడైనా కూడా నీలాంటి వాళ్ళు శంకరపాదుల వారి అనుచరులుగానో హైందవ సంస్థ సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి కుట్రదారులై మోసపూరితమైనటువంటి మాటలు ఒక రాజకీయ సభ ఏర్పాటు చేసి ఆ రాజకీయ సభలో నేను ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతాను అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రేలాపనలని కూడా ప్రేలి రాజకీయాలు మాట్లాడను నేను అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోర్టులకు సుప్రీంకోర్టుకు రేపు కోర్టులో ఉన్నటువంటి అంశం మీద హెచ్చరికలు జారీ చేసినాడు. మీరు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అమాయకుడు కాదు. ఈ రకమైనటువంటి అత్యాచారాలు జరిగినాయి ఆంధ్ర రాష్ట్రంలో 35,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని పవన్ కళ్యాణ్ చెప్పిన అబద్ధాన్నే మరీ చెప్పి ఒక్క చోట కూడా ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తూ నీవు చేసినటువంటి ఆరోపణల్లో ఏ రకమైనటువంటి నిజాలు లేకపోయినా ఆ ఆరోపణలనే ఈరోజు మళ్ళీ తిప్పి మాట్లాడి నేను ఇంగ్లీష్ ఛానల్స్తో మాట్లాడుతున్నా, హిందీ ఛానల్స్తో మాట్లాడుతున్నా, తమిళులకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాను అని నీవు చేసిందా